చూస్తున్నారు కదా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. అయితే అటు సైడ్ చూస్తే హ్యాట్రిక్ విజయాలతోటి ఉన్నారు. ఇటు సైడ్ చూస్తే 3 సార్లు కూడా పరాజయాలతో ఉన్నారు. మరి ఈసారి ఎవరిది విజయం అంటారు? ఈసారి మా కాంగ్రెస్‌దే ఉంటదండి. వాళ్ళు హ్యాట్రిక్ విజయం సాధించిన పబ్లిక్ దగ్గర డెవలప్‌మెంట్స్, వెల్‌ఫేర్ విషయంలో వాళ్ళ హ్యాట్రిక్ కాదండి వాళ్ళది. మొత్తం జీరో అండి వాళ్ళది. ఇప్పుడు మేము అంత సమస్యల్లో ఉంటే ఏ రోజొచ్చి మాకు ఎమ్మెల్యే వచ్చి మాకు సానుభూతి చూపించలే. వాళ్ళు ఓన్లీ ఓట్ల టైం కనబడతారండి. ఓట్లప్పుడే వచ్చి ఓట్లాడుకుంటారు, గెలిపించుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళంతా మామూలుగా ప్రజల మెప్పు పొందిన ఓట్లు కాదండి. డబ్బులు వంచి గెలిచారు వాళ్ళు. అంటే ఇంతకు ముందు చూసుకుంటే మాగంటి గోపీనాథ్ విషయంగా కూడా డెవలప్‌మెంట్ బాగా జరిగింది. బీఆర్ఎస్ చాలా వరకు సాధ్యమయ్యేలాగా చేసింది అని చెప్పేసి అన్నారు కదా! మరి నిజమే అంటారా? ఇప్పుడు రండి మీకు చూపిస్తాను నేను డెవలప్మెంట్స్ ఎవరు చేశారో. కృష్ణానగర్ బి బ్లాక్లో సాయిబాబా టెంపుల్ గల్లీకి రండి. అక్కడ నేను చూపిస్తా వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి, మేము అక్కడ వాళ్ళు పని చేశారా లేదా, మేము ఎందుకు ఇంత వాళ్ళకి చెప్తున్నామంటే అక్కడ ఏం చేయలేదండి డెవలప్మెంట్స్. ఎక్కడో మూలకి చేస్తే అయిపోతుందండి. కాన్స్టిట్యున్సీ మొత్తం చేయాలి కదా డెవలప్మెంట్స్. చూస్తున్నారు కదా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. అయితే అటు సైడ్ చూస్తే హ్యాట్రిక్ విజయాలతోటి ఉన్నారు. ఇటు సైడ్ చూస్తే 3 సార్లు కూడా పరాజయాలతో ఉన్నారు. మరి ఈసారి ఎవరిది విజయం అంటారు? ఈసారి మా కాంగ్రెస్‌దే ఉంటదండి. వాళ్ళు హ్యాట్రిక్ విజయం సాధించిన పబ్లిక్ దగ్గర డెవలప్‌మెంట్స్, వెల్‌ఫేర్ విషయంలో వాళ్ళ హ్యాట్రిక్ కాదండి వాళ్ళది. మొత్తం జీరో అండి వాళ్ళది. ఇప్పుడు మేము అంత సమస్యల్లో ఉంటే ఏ రోజొచ్చి మాకు ఎమ్మెల్యే వచ్చి మాకు సానుభూతి చూపించలే. వాళ్ళు ఓన్లీ ఓట్ల టైం కనబడతారండి. ఓట్లప్పుడే వచ్చి ఓట్లాడుకుంటారు, గెలిపించుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళంతా మామూలుగా ప్రజల మెప్పు పొందిన ఓట్లు కాదండి. డబ్బులు వంచి గెలిచారు వాళ్ళు. అంటే ఇంతకు ముందు చూసుకుంటే మాగంటి గోపీనాథ్ విషయంగా కూడా డెవలప్‌మెంట్ బాగా జరిగింది. బీఆర్ఎస్ చాలా వరకు సాధ్యమయ్యేలాగా చేసింది అని చెప్పేసి అన్నారు కదా! మరి నిజమే అంటారా? ఇప్పుడు రండి మీకు చూపిస్తాను నేను డెవలప్మెంట్స్ ఎవరు చేశారో. కృష్ణానగర్ బి బ్లాక్లో సాయిబాబా టెంపుల్ గల్లీకి రండి. అక్కడ నేను చూపిస్తా వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి, మేము అక్కడ వాళ్ళు పని చేశారా లేదా, మేము ఎందుకు ఇంత వాళ్ళకి చెప్తున్నామంటే అక్కడ ఏం చేయలేదండి డెవలప్మెంట్స్. ఎక్కడో మూలకి చేస్తే అయిపోతుందండి. కాన్స్టిట్యున్సీ మొత్తం చేయాలి కదా డెవలప్మెంట్స్.